బ్రతికుండుంటే తనతో పాటు సరదాగా కారులో తిరుగుతూ ఉండేవాళ్ళం. ఇద్దరం దురదృష్టవంతులు. కారు ఆపండి. ఎందుకు ఆపమని చెప్పానా? సర్లేండి, మన గతం గురించి మాట్లాడంలేండి. దట్స్ బెటర్. బట్ నేను ఇప్పుడు కారు ఆపమన్నది నేను దిగువలసిన చోటు వచ్చింది అని. థ్యాంక్స్ ఫర్ డ్రాపింగ్. అవని గారు, అవని గారు, ఇంటి వరకు డ్రాప్ చేస్తానండి. ఇంట్లో వాళ్ళతో నన్ను తిట్టించడానికా? అది కాదండి. నిన్ను సరుకులు కొనాలి, అలాగే బండి దగ్గరికి మెకానిక్ ని తీసుకుని వెళ్ళాలి. సరే అయితే వెయిట్ చేయమంటే చేస్తాను. 5 సంవత్సరాలు వెయిట్ చేశాను. ఏ రోజైనా వచ్చి తీసుకెళ్లారా? గుడిలో కలిసిన సార్ కదా. సార్ 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 శ్రీకర్ సార్. విషు సార్ ఫోన్ పడేసుకున్నారు. సార్ సార్ అక్షయ ఎవరిని పిలుస్తుంది? అది బావ కారు. బావనెందుకు పిలుస్తుంది? అక్షయ మేడం, ఎందుకు ఆ కారు ఆయన్ని పిలుస్తున్నావు? ఆయన నీకు తెలుసా? ఆ సార్ నాకు తెలుసు మేడం. ఒకసారి గుడిలో ఎద్దు పొడవబోతే నేనే కాపాడాను. ఆ సార్ని కాపాడింది నువ్వా? ఆయనకి అలా జరిగిన విషయం నాకు తెలుసు కానీ ఆ కాపాడిన దానివి నువ్వు అని నాకు తెలీదు. నా పసుపు కుంకుమల్ని కాపాడావు తల్లి. సార్ కూడా అప్పుడు నన్ను ఇలాగే దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టారు. అవునా? ఎక్కడ పెట్టారు? ఇక్కడ. నేను ఆ సార్ని కాపాడితే మీరెందుకు మేడం ఇంత కృతజ్ఞత చూపిస్తున్నారు? ఏం లేదులే. ఇంతకీ ఆయనెందుకు పిలుస్తున్నావు? ఆ సార్ ఫోన్ పడిపోయింది. అవని గురించి అత్తయ్య మళ్ళీ గుర్తు చేసుకోవడం తుఫాను ముందొచ్చే హెచ్చరికలా అనిపిస్తుంది. కళ్ల ముందున్న కోడళ్లకు విలువనివ్వడం లేదు గాని ఎక్కడో ఉన్న మేనకోడల గురించి మాత్రం తెగ ఆరాట పడిపోతుంది. నాకు అవనికి ఎలాగూ పిల్లల్లేరు, నీకు శౌర్య ఉంది. అలాంటప్పుడు ముక్కు పుడక నీకివ్వడానికి అత్తయ్య మనస్సు ఎందుకు అంగీకరించడం లేదో నాకు అర్థం కావడం లేదు. శని ఇంకా నా నెత్తి మీద తాండవం చేస్తూనే ఉందక్క. కానీ ఎలాగైనా ముక్కు పుడకను నా సొంతం చేసుకోవాలి. టైటిల్ రోల్ నీదే కావాలని నువ్వు ఆశపడుతున్నావు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ అది మాత్రం జరగడం లేదు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేని నాలాంటి వాళ్లు మనశ్శాంతిగా ఉంటారు, నీలాంటి వాళ్లు మనశ్శాంతిగా ఉండలేరు. బ్యాడ్ లక్ నిహారిక. ఏదో ఒక రకంగా ముక్కు పుడకని నేను దక్కించుకోవాలి. నీ పంతం బావుంది, కానీ సొంతం ఎలా అవుతుంది? ఏదో ఒక అద్భుతమైన ఊహించని అవకాశం రావాలి. నిహా నిహా
నిహా ఓ లావు నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? అవకాశం నా శౌర్య రూపంలో కనబడుతుందక్కా. నా రూపంలోనా? మ్మ్. అవకాశమా? దేని గురించి మాట్లాడుతున్నావు? దాని మాటలకేం కాని నువ్వైతే వివరంగా చెప్పు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు కదక్కా. అంటే ఏంటి? స్కూల్లో బుద్ధిగా చదువుకునే వాళ్ళకి ఇలాంటివన్నీ అర్థమవుతాయి. నీలాంటి వాళ్ళకి అర్థం కావు. ఏంటి శౌర్య బ్యాడ్ స్టూడెంట్ అని నీ ఫీలింగా? నువ్వు కాసేపు ఉండు తల్లి. నిహారిక నువ్వు చెప్పు. పిల్లలు దైవంతో సమానం అవునా? అవును. అందుకే ఆ దైవం దగ్గరికి శౌర్యని పంపిస్తాను. ముక్కు పొడుకని లోపల నుంచి బయటికి రప్పిస్తాను. ఐడియా బాగుంది. అమ్మవారు చిన్నపిల్లలనైతే ఏమీ అనరు. కానీ ఈ విషయం పెద్దావిడికి తెలిస్తే గోల గోల అయిపోతుంది కదా. ముందు ముక్కు పొడుక బయటికి రాని, ఆ తర్వాత కథ నేను నడిపిస్తాను. మనం అడుగు పెడితే అగ్నిదేవుడు అడ్డుపడుతున్నాడు. అది అన్నపూర్ణాదేవి ఆజ్ఞ. పిల్లల విషయంలో అలా జరగనే జరగదు. పిల్లలకు దైవం కాపుదల ఉంటుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ముందుకు దూకుదాం పదా. ఇద్దరు ఎందులో దూకుతారు?